స్వర్ణలతనే ఏం చెప్పింది? ఆమె అర్థమైంది, ఆయనకు తెలుసు కదా ఏం చెప్పింది. అమ్మవారికి శాంతి లేదు అని అంటే అంత మంచి పాదాలు మళ్ళీ బంగారం, అందుకనే పిరమైంది ఈ పాదం వచ్చిందని. అవసరం ఏముంది? గతంలో కూడా ఎన్టీఆర్, వైఎస్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేసీఆర్ వీళ్ళంతా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా. కొద్దినే ఏదో అలాట్మెంట్ చేశారు కదా. రూపాయి తీసుకొని అలాట్మెంట్ తీసుకోరు. మీరు 6 లక్షలు ఎందుకు కట్టమంటారు? ట్రాఫిక్ పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయి. వాటిని అరికట్టకపోగా అదనంగా వాళ్ళ మీద ఈరోజు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ సందంగా మొత్తమే ఈరోజు ఆర్టీసీ తరహాలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి నడుపుతామని చెప్పడం అంటే వారి కొట్టడమే. ఇంకా ఈ ఆటోలకు గవర్నమెంట్ ఏం బాగా చేయలేదు. గవర్నమెంట్ బస్సులు తీసి వీళ్ళ కడుపు మీద దెబ్బ కొట్టిండు. ఎట్లా అని ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ మహిళలకు తీసిన అంటుండు. ఏ ఒక్క మహిళనన్నా మాకు గవర్నమెంట్ బస్సు వెయ్యి అని చెప్పింది ఆయన సీఎం ఎక్కినప్పుడు. సార్ మాకు గవర్నమెంట్ బస్సులు వేయండి అని చెప్పిందా? ఒక్క మహిళ చెప్పలేదు. ఎందుకు ఇచ్చిండు గవర్నమెంట్ బస్సులు? గవర్నమెంట్ బస్ వల్ల ఉపయోగం లేదంటారు. ఏమీ లేదు, ఆయనకి ఉంది. ఆయనకి ఎట్లా? మనకి మళ్ళీ ఎందుకు మాకెందుకు ఉంటుంది? మేము బస్సులలో ఎక్కుతున్నాము, ఒక్కొక్కడు మొగోడు కూర్చుంటే మేము సీటు టికెట్ కొన్నామని అంటారు. ఎందుకు కొన్నావు అని అంటే మీకు ఫ్రీ కదా అంటే మేము అడిగినామా ఫ్రీ అని? మాకు ఫ్రీ పెట్టమని మేము అడిగినామా? మీరు టికెట్ కొన్నారు, మీ ఇష్టం అది. మీకు మనకు చేత కాదు, కూర్చుందాము. వాళ్ళ ఆడోళ్ళు వాళ్ళ మొగోళ్ళు వాళ్ళు నిల్చుంటారు, మనం చేతగానే దద్దమ్మలం అని చెప్పినందుకు గవర్నమెంట్ బస్సులో మొగోళ్ళకి టికెట్ కొంటున్నారు. ఇక్కడ ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతుందని అంటున్నారు కదా. ఈ ఎలక్ట్రిక్ ఆటోలు వచ్చాయి, దీనివల్ల ఇంకా నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంతా నష్టమే చేస్తున్నాడు, ఇంకేం చెప్పాలి ఆయనకు? ఆయన అంతా చూస్తున్నాడు, ఆయన కళ్ళు కనిపిస్తున్నాయి కదా, అంతా చూస్తుండు. నష్టమవుతుందా? ఆయనకు నష్టం ఉంది కాబట్టి వీళ్ళకి నష్టమవుతుంది కాబట్టి ఆయనకి ఏం అంటలేడు. వీళ్ళకు బాధ అనిపిస్తే ఆయన కొంచెం ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఏమైంది ఆటోళ్లకు, వీళ్ళకి ఏమైంది, వీళ్ళ ప్రాబ్లం ఏందని ఒక్కళ్ళనన్నా చేరదీసిండా? ఎప్పుడు చూడు సీఎం అన్నాడు. ఒక్క మహిళనన్నా, ఒక్క అన్నలన్నా, ఒక్క స్టాఫ్నన్నా, మహిళలన్నా ఎవరినన్నా దగ్గర తీసి మాట్లాడినా? సీఎం అని దేనంటారు? పెట్టకున్నా కానీ దగ్గరికి తీసి ప్రేమతో మాట్లాడాలి. పెట్టకున్నా పక్కన పెట్టు, మాట్లాడాలి. నువ్వు ఎవరి దగ్గర తీయలేవు. ఇక్కడ ఆటోలు వాళ్ళ కిరాయిలు కట్టలేకపోతుర్రు. కిరాయి ఆటోలు సాయంత్రం కాగానే కిరాయి కట్టాలి. మరి మన కోసమేగా మొన్న అదేంటి యాగం చేసిండు వర్షాలు పడాలని. మరి వర్షం పడాలని కాదు, మొత్తం కొట్టుకుపోతుంది. స్వర్ణలతనే ఏం చెప్పింది? ఆమె అర్థమైంది, ఆయనకు తెలుసు కదా ఏం చెప్పింది. అమ్మవారికి శాంతి లేదు అని అంటే అంత మంచి పాదాలు మళ్ళీ బంగారం, అందుకనే పిరమైంది ఈ పాదం వచ్చిందని. వర్షాలకు మొత్తం కొట్టుకుపోతుంది. వర్షాలు పడట్లేదని యాగం చేస్తున్నాడు కదా. వర్షాలు పడట్లేదు అంటే అయ్యేది అవుతున్నదని మొక్కుతున్నాడు. అది ఆల్రెడీ చెప్పింది ఆమె, మొత్తం కొట్టుకుపోతుందని. ఆయన పడాలని మొక్కుతున్నాడు అంటే కొట్టుకుపోవాలి, నేను ఉండాలి. ఆయనవి వస్తాడు మాతో పాటు, మొత్తం ఆయనవి కొట్టుకుపోతాడు. ఆయన ఏమి ఉండడు. ఆయన పాదము ఉన్నందుకు కనీసము కర్తబాసి అదేంది సికింద్రాబాద్ అమ్మవారికే శాంతి లేదు. ఆమెనే చెప్పింది మొత్తం కొట్టుకోబోతుంది అని. ఇంక ఈయన కొత్తగా ఏం చెప్పడు? ఆయన గద్దె మీద కూర్చుంటుండా? ఆయనకి దేవుడు వస్తుండా? యోగం చేయాలి, వర్షాలు పడాలని ఆయన అనుకున్న వర్షాలు ఎట్లాగో పడతాయి, మామూలుగా పడతాయి. వర్షాలు అంటే మొత్తం ఏకంగా కొట్టుకపోతాయి అని చెప్పింది ఆమె, ఖచ్చితంగా కొట్టుకపోతుంది. 263 జియో రద్దు చేయాలని ఈ ధర్నా పెట్టింది. ఎలక్ట్రిక్ వెహికల్ వస్తున్నాయి ఆటో, అవి ఎందుకు అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు నడిచే వాళ్ళకందరికీ, ఆటో వాళ్ళకందరికీ అన్యాయం అవుతుంది. అది వస్తే వీళ్ళంతా రోడ్ల పైన అయిపోతారు, వీళ్ళంతా ఫ్యామిలీలు అంతా రోడ్ల మీద అయిపోతారు. ఆల్రెడీ ఫ్రీ బస్ అనే వాళ్ళకు సగం రోడ్ల మీద చేసిరు. ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చి పూర్తిగా రోడ్డు మీదకి అయిపోతారు. ఎందుకంటే అవసరం ఏముంది? నడుస్తలేదా ఆటో వాళ్ళు కిరాయికో 500 700 ఏదో రోజు కిరాయి కట్టుకొని కూడా నడిపించే ఫ్యామిలీలు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లో చదువుకున్న పిల్లలు వాళ్ళందరూ ఆగమవుతారు. ఎక్కడ రోడ్ల మీద వాళ్ళకి ప్రాబ్లం కాదా? అవసరం లేదు. ఈ ఆటో యూనియన్ వాళ్ళకు కూడా మేము తప్పకుండా న్యాయం వచ్చే వరకు పోరాడతాం, తప్పకుండా. ఇప్పుడు వచ్చే ఈ డబుల్ బెడ్రూమ్ కూడా అంటారు 10,000 తీసుకుంటుండే. ఎందుకు తీసుకుంటుండ్రు 10,000? అవసరం ఏముంది? అప్లికేషన్ పెట్టుకుంటారు, మళ్ళీ రిటర్న్ ఇచ్చేది చెప్తలేడు, మళ్ళీ వాళ్ళకి శాంక్షన్ అయ్యేది చెప్తలేడు. ఎన్ని వేల రూపాయలు అవుతాయి? 10,000 అంటే 1000 మంది ఇస్తే ఎన్ని వేలు అవుతాయి? కోట్లల్లో అవుతాయి. ఇవన్నీ ఏం చేస్తారు? జమ చేసుకుంటుర్రా ఎలక్షన్ల గురించి? మళ్ళీ రిటర్న్ ఇయ్యరా మీరు?
అవసరం ఏముంది? గతంలో కూడా ఎన్టీఆర్, వైఎస్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేసీఆర్ వీళ్ళంతా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా. కొద్దినే ఏదో అలాట్మెంట్ చేశారు కదా. రూపాయి తీసుకొని అలాట్మెంట్ తీసుకోరు. మీరు 6 లక్షలు ఎందుకు కట్టమంటారు? అవసరం ఏముంది? గరీబ్ వాళ్ళు అందుట్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ కట్టించిన డబుల్ బెడ్రూమే పేరు మార్చి ఇందిరమ్మ ఇల్లులని ఇస్తున్నారు అంటున్నారు. అది నిజమేనా? కరెక్టే, నిజమే. వాళ్ళు కట్టిర్రు, అలాట్మెంట్ చేయలేదు బీఆర్ఎస్. అవే ఇలా అమ్ముకుంటుర్రు. అసలు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫ్రీలా ఇప్పుడు గరీబోడు అన్నప్పుడు వాళ్ళకు రోడ్ల మీద కిరాయి మిలిగితే 5,000 4,000 కిరాయి మిలిగితే వాళ్ళ ఇంటికి బియ్యమో నూనెనో ఏదో వాళ్ళ స్కూల్ ఫీజులకో ఏదో సేఫ్ అవుతుందని డబల్ బెడ్రూమ్ అడుగుతారు వాళ్ళు. ఆ డబల్ బెడ్రూమ్లో కూడా ఓట్లు వేసుకొని డబల్ బెడ్రూమ్లకు కూడా పైసలు తీసుకుంటే ఎట్లయితుంది? నీకు ఇప్పుడు తప్పకుండా వచ్చే ఎలక్షన్లో గుణపాఠం చెప్తారు గరీబోళ్ళంతా. ఎందుకంటే గతంలో తెలియకుండా మీరు డబ్బులు ఇచ్చి గెలిపించుకుర్రో ఏం చేసిరో మా తెలంగాణ మొత్తం ఆగం చేసిర్రు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ లేదు. నా బంగారం రేట్ ఏమైంది చూసిరు కదా మీరు. 2 లక్షల తులం. ఏందండి ఇది? ఎట్లా కొంటారు? ఎట్లా గరీబుల పెళ్ళిళ్ళు చేస్తారు? ఇవంతా ఏదంటే జీరో. ప్రపంచం మొత్తం తెలంగాణ మొత్తం జీరో చేసిండు వీడు. తప్పకుండా అందరు గరీబోళ్ళు కలిసి ఆటో యూనియన్ వాళ్ళు కలిసి మేము తెలంగాణ పార్టీ నుంచి మేము కూడా గద్దీ రేవంత్ రెడ్డి దిగే వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు సంబంధించి అనేక వాగ్దానాలు చేసిన పరిస్థితి ఉంది. ఆంధ్ర తరహాలో తెలంగాణలో కూడా 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తా అని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిండు. ఆ హామీని ఇంతవరకు అమలు చేసిన పరిస్థితి లేదు. అలాగనే ఆటో కార్మికులకు సంబంధించి ఇప్పటికే ఫైనాన్సర్ల వేధింపులు, ట్రాఫిక్ పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయి. వాటిని అరికట్టకపోగా అదనంగా వాళ్ళ మీద ఈరోజు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ సందంగా అదనంగా ఈరోజు లాస్ట్ జర్నీ అనే పేరు మీద ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ జీవన పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితుల్లో ఈరోజు ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఉంది. కాకపోతే ముద్దు పేర్లు పెట్టి ఈరోజు ఆటో కార్మికుల కడుపు కొడుతున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆటో కార్మికులకు సంబంధించి ఒక పక్క డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అలాగనే మన వెహికల్స్ సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ రేట్లు పెరిగిపోతున్నాయి. వీటన్నిటిని కూడా అరికట్టకుండా పైగా భారాల మీద భారాలు ఇస్తూ వారి గురించి ఆలోచించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. రేట్లు పెంచే విషయం కూడా ఇంతవరకు ఆలోచించడం లేదు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ప్రైవేటు ఆటోలు నడపకుండా ప్రభుత్వమే ఈరోజు ఆర్టీసీ తరహాలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి నడుపుతామని చెప్పి వారి పొట్టగొట్టడమే ఇందులో భాగం తప్పే కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆటోల ప్లేస్లో వాటిని తీసేసి ప్రైవేట్ ఆటోల్ని నడిపే విధంగా రేట్లు పెంచాలని చెప్పని, స్పేర్ పార్ట్ల ధరలు తగ్గించాలని చెప్పని, అలాగనే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సంక్షేమ పథకాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఆటో కార్మికులకి ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ జీవో ఎలక్ట్రిక్ ఆటో జీవో ప్రజల కోసం ఏమి లాభం లేదు, ప్రభుత్వం కోసమే అంటారా? అవును, ఎందుకంటే అదనంగా ఇప్పటికే మన ఫ్రీ బస్సులు అని చెప్పని తీసుకొచ్చారు. దానివల్ల సగం వృత్తి ఆటో కార్మికులు కోల్పోయారు. మళ్ళీ అదనంగా ఇది తీసుకురావడం వల్ల మరింత ఈరోజు ఆటోలు కార్మికులు రోడ్డున పడే పరిస్థితి